రాజమండ్రిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా వస్తున్నారు. వివిధ ఘాట్ల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పుష్కర పుణ్యస్నానాలను చూద్దాం. గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది తరలిరా, మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా. గోదావరి పిలుస్తోంది కదలిరా, దక్షిణ గంగ పిలుస్తోంది తరలిరా, మహాసంకల్పం ఫలిస్తోంది ఉరికిరా. గగనం దిగి వచ్చిన సుర గంగాధార ఆంధ్రజాతికంతటికి అత్యంత శోభాయమానంగా మహాపుష్కర అత్యంతమైనటువంటి భక్తిపూర్వకంగా జనసంద్రం ఈ గోదావరి జనగోదావరి అన్నట్లుగా మనకి పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఎలా వచ్చారో, ఎంత కష్టపడుతూ వచ్చారో, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరం కాకుండా ఇది మహాపుష్కరం. ఇటువంటి మహాపుష్కరానికి మనం మళ్ళీ వస్తామో లేదో అన్నంత ఉత్సాహంతో, భక్తితో, వాళ్ళ తన్మయత్వంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక పుష్కర స్నానానికి వేంచేస్తూ ఉన్నారు. అందరూ కూడా భక్తి ప్రపత్తుల చేత, అది జనమా ప్రభంజనమః అన్నట్లు, అది నీరు అంటేనే నిలయమైనటువంటిది, అందరికీ ప్రాణాధారమైనటువంటిది. కనుకనే నీటితో సంబంధం పుట్టుక నుండి మనం చివరికి వెళ్ళేంత వరకు కూడా ఉంటుంది. ఇది నీటితో సంబంధం ప్రతి జీవికి కూడా. మనం అనుకుంటాము కదా, మనుషులకు సంబంధించే కదా ఈ పుష్కరములు. కేవలం మనం కనిపించేటువంటి మాట్లాడగలుగుతున్నాము, ఆలోచించగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము. ఇటువంటి యొక్క స్థితి లేనటువంటి యొక్క జంతుజాలములకు, క్రిమికీటకములకు కూడా ఇది పుష్కరమే. వాటికి కూడా పుణ్యత్వాన్ని ఆపాదించబడేటువంటిదే. ఇది అద్భుతమైనటువంటిది. పరమాత్మ యొక్క సృష్టిలో ఆవిర్భవించినటువంటి సకలమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది, ముక్తిని ప్రసాదించేటువంటిది. ఆ జన్మకు వాళ్లకు ఏదైతే కావలసిందో, మళ్ళీ రాబోయేటువంటి జన్మ ఎంతటి ఉత్కృష్టంగా రావాలని అనుకుంటున్నారో పరమాత్మ కూడా ఇక్కడ మనకు ఒక పరీక్షగా పెట్టారు. వాళ్ళు ఒక చిన్న పిల్లవాడి చేతిలో మనకు తినుబండారములు పెట్టి ఏం చేస్తాడా అని చూసినట్లుగా ఆ పరమాత్మ కూడా మనలో కొంత స్వేచ్ఛను ఇచ్చి భగవంతుని నా వైపు వస్తాడా లేదా అన్యథా వెళుతాడా అని చూస్తూ ఉన్నట్లుగా ఇటువంటి అవకాశాన్ని కలిగించాడు పరమాత్మ. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం తరించేటువంటి సమయం అద్భుతంగా ఆసన్నమైనటువంటిది. అందుకోసమనే అందరూ కూడా స్నానం, దానం, ఈ పుష్కరాల్లో మొట్టమొదలు మనం చేయవలసింది ఏమిటి అంటే స్నానం. అందుకోసమనే స్నానం 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 అంటారు. ఈ స్నానం అంటే ఏమిటి అనంటే మనను దైహికంగా శుభ్రం చేసుకోవడం కోసం చెప్పినటువంటి ఒక్క మాట స్నానం. కానీ అంతర్లీనంగా కూడా అణువణువున, కణకణంలో, నరంలో మన యొక్క బుద్ధి చేత, ప్రబుద్ధి చేత, మన యొక్క వాక్ చేత, క్రియ చేత అన్నిటికి కూడా శుద్ధి చేస్తూ ఉండేటువంటిదే ఈ యొక్క స్నానం. అందుకోసమనే పూర్వులు స్నానం చేస్తూ చెబుతూ ఉంటారు, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవిందనామ కీర్తనం అంటారు. అంటే మొట్టమొదలు చెప్పిందే స్నానం. గోవిందేతి సదా స్నానం. ఇక్కడ మనకు పుష్కరాల్లో చేసేటువంటి స్నానమనే కాదు, ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా ఈ యొక్క విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వాడు
తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి నిత్యకర్మ స్నానంతో ప్రారంభమవుతుంది. ఈ స్నానం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే మొట్టమొదలు దైహికంగా శుభ్రమయ్యి తర్వాత ఆంతరింగంగా అంటే మనస్సు చేత కూడా ఒక భగవంతుని యొక్క ఆరాధనకు నేను ఇప్పుడు అనువుగా ఉన్నాను అనేటువంటి భావం కలుగుతుంది. చాలా మంది అంటారు, చాలా మంది ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి యోగ శక్తి కలిగినటువంటి వాళ్ళు మరి స్నానం చెయ్యరు కదా అంటే, మనకు స్నానం అనేటువంటిది కర్మ సిద్ధాంతంలో వెళుతూ ఉన్నాం. రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమిటి? కర్మ సిద్ధాంతము, జ్ఞాన సిద్ధాంతము. మొట్టమొదలు కర్మను ఆచరించకుండా వాడికి జ్ఞానం అనేటువంటిది లభించదు. మనకు ఆకలి అని తెలిస్తేనే ఆ తినేటువంటి ఆహారం కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఇది కర్మ సిద్ధాంతము. జ్ఞాన సిద్ధాంతం ఏమిటంటే మన మనస్సుతోటే ఆ తృప్తిని పొందడము. ఇది ఎప్పుడు చేరుతుంది అంటే మనకు కర్మలో అనేకమైనటువంటి విధానాలు మనకు చెప్పబడ్డట్లుగా ఈ స్నానంతో ప్రారంభమయ్యి మనకు నిత్య స్నానం చేస్తూ భగవత్ ఆరాధన చేస్తూ ఉండడం మన యొక్క ధర్మం కనుక మరి ఈ పుష్కరాల్లో కూడా మొట్టమొదటిది స్నానం చేయడం. ఆ స్నానం చేస్తూ కూడా భార్యాభర్తలుగా వెళ్ళి చక్కగా ఒకరికొకరు కూడా ఆనాడు వివాహ సమయంలో ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి నాతి చరితవ్యః అని ఆ వేద మంత్రోచ్చారణ చేత చెప్పబడుతూ ప్రతి ఒక్క కష్ట సమయంలో గాని సుఖ సమయంలో గాని ఈ యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని వృద్ధి చేసేటువంటి ఆశ్రమమే ఆశ్రమము. 4 ఆశ్రమాల్లో 1 బ్రహ్మచర్యము, 2 వానప్రస్థము, 3 సన్యాసము, 4వది అంటే మనకు ముఖ్యమైనది కనుక గృహస్థాశ్రమం. ఇది 2వదే గృహస్థాశ్రమం. కానీ మనకిక్కడ ఏమిటయ్యా అంటే మనకు బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్జన చేయడమే ఉంటుంది. మరి వానప్రస్థంలో పిల్లలందరి పెళ్లిళ్ళు, వివాహాలు, మనమల వివాహాలు అన్ని రకాలుగా చూసి ఆనందిస్తూ ఈ భార్యాభర్తలు ఇరువురు దూరంగా ఉంటూ చూస్తూ ఉంటారు, దైవ ధ్యానంలో ఉంటారు. ఇది వానప్రస్థము. సన్యాసం అంటే లోక కళ్యాణం మాత్రమే వాళ్లకు వర్తిస్తుంది. వాళ్ళ యొక్క దైహికంగా గాని కుటుంబ నకర్మణ న ప్రజయ న ధనేన త్యాగేన ఏకైన అవృతత్వ మానసు అన్నట్లుగా వాళ్ళు ఈ యొక్క లోకం నుండి లోక కళ్యాణం కోసం ఉంటారు. మరి ఈ లోకం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక ఆశ్రమము, గృహస్థాశ్రమము. అంటే మనకు ధర్మబద్ధంగా వివాహ ప్రక్రియతో ప్రారంభమయ్యి ఆనాడు జీలకర్ర బెల్లం పెట్టడంతో ఒకరికొకరు శిరస్సు మీద ఉంచుకొని భార్యాభర్తలుగా మారినటువంటి వాళ్ళు ఈ తన కుటుంబంలో తన యొక్క ఈ సంసార జీవితంలో అనేక కష్ట నష్టాలకు కూడా ఓర్చుకుంటూ పరమాత్మ వైపు వెళుతూ నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి అనేటువంటి భావన ఉన్నటువంటిదే గృహస్థాశ్రమము. వారిరువురు దంపతులు తన యొక్క సంతానాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ పుష్కర స్నానంలో సంకల్పం చెబుతూ ఈ మహాపుష్కర స్నానము సకలమైనటువంటి మా కుటుంబానికి ఉన్నటువంటి సకల పాపములను హరించుగాక, ఓ పుష్కరుడా, ఓ గోదావరి మాత అని నమస్కరిస్తూ ఆ పితృదేవతలకు కూడా ఈ సమయంలో తర్పణాలు వదులుతూ స్నానం ఆచరిస్తూ ఉంటారు. అంటే ఈ సతీ సమేతంగా స్నానమాచరించి తర్వాత సూర్యునికి తర్పణము, గోదావరికి తర్పణము, పితృకు తర్పణము చేస్తూ ఆ అక్కడే ఉన్నటువంటి ఒక దైవ సాన్నిధ్యానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఈ పుష్కర స్నానంలో ఉన్నటువంటి గొప్పతనం. మరి అది ఎలా చేయాలి అంటే సదా గోవిందనామ కీర్తనం. సరే, మనకు పరమేశ్వరుడైనా పర్వాలేదు, నారాయణుడి యొక్క విశేషమే ఇది. నారం అయనం ఇది నారాయణ. నారం అంటే నీరు, నీటికి నిలయమైన వాడే నారాయణుడు. కనుకనే నారాయణుడు అనేటువంటి పేరు వచ్చింది. అందుకోసమనే నీటిని నారాయణ స్వరూపంగా భావిస్తాము. అందుకోసమనే నీటిని చల్లుతూ కూడా అనుకుంటాము. అది నారాయణ స్వరూపము. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అత్యంత శోభాయమానంగా జరుగుతున్నటువంటి ఈ కోటిలింగాల ఘాటులో గాని రాజమండ్రిలో ఈ అద్భుతమైనటువంటి 2వ గోదావరి కనిపిస్తోందా,
అనేటువంటి భావనతో జనసంద్రం కనబడుతోంది. ఆ సముద్రంలో గోదావరి ఒకవైపు, గోదావరి ఒకవైపు, భక్తి గోదావరి ఒకవైపు, తన్మయత్వంతో భక్తులంతా కూడా అయ్యో మళ్ళీ మనకు వచ్చే పుష్కరం వరకు ఏ విధంగా పరమాత్మ మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా యొక్క పరివారాన్ని క్షేమంగా ఉంచు, ఎటువంటి యొక్క ఆటంకాలు లేకుండా ఉంచు, ఎటువంటి ఆకస్మికమైనటువంటి కొన్ని దుర్ఘటనలు జరగకుండా ఉంచు అని పరమాత్మను వేడుకుంటూ, ఆ గోదావరి మాతను వేడుకుంటూ, ఆ నారాయణుని వేడుకుంటూ స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్పనైనటువంటిది. ఎందుకంటే నారాయణ శబ్దంతోటే మనకు స్నానం ప్రారంభమవుతుంది కనుక ఆ నారాయణ నామ స్మరణ చేస్తూ, నారాయణ జపం చేస్తూ, నారాయణ్ణి కీర్తిస్తూ సదా గోవింద నామ కీర్తనం అన్నట్లుగా ఈ పుష్కర స్నానం ఆచరిస్తూ ఉంటే అద్భుతంగా పితృదేవతలు కూడా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆ సూర్య తర్పణం, స్నానం చేసినటువంటి వాళ్ళు మొట్టమొదలు సూర్య తర్పణం, ఓం భూర్భువస్సువః అనే గాయత్రి మంత్రం చేత ఆ దోసిళ్లకు నీళ్లు తీసుకొని ఆ సూర్య తర్పణం వదిలిపెట్టి, అలాగే గోదావరి మాతకు కూడా ఆ తర్పణం వదిలిపెట్టి, ఎందుకు అనంటే ప్రతీది కూడా దైవస్వరూపమే. ముఖ్యంగా మన వేద సాంప్రదాయం చెప్పినటువంటిది చూడండి. ఏమండి మీకు ఇంతమంది దేవతలా అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంతమంది దేవతలా కాదు, అణువున దేవతా స్వరూపం చూసేటువంటి సాంప్రదాయం వేద సాంప్రదాయం, మన వైదిక సాంప్రదాయం. అణువణువులో కూడా ఇందు గనడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అణువణువులో కూడా ఉంటాడు. అందుకోసమనే పరమాత్మ ఎన్ని అవతారాలెత్తినా, ఒకసారి వరాహావతారంలో, ఒకసారి ఒక సింహావతారంలో, ఒకసారి కూర్మావతారంలో, ఒకసారి మత్స్యావతారంలో. ఏమిటండి ఈ యొక్క జంతువులను చేపలాగా, తాబేలులాగా, పందిలాగా, మరి ఇవన్నీ ఏమిటి అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? ఓ మానవులారా, కేవలం మీరు మాత్రమే కాదు, ఈ ప్రాణికోటిలన్నిట్లో నేను ఉన్నాను, వాటన్నిటి ఉద్ధరించడానికే నా యొక్క ఈ యొక్క సృష్టి నడుస్తున్నది, స్థితి నడుస్తున్నది అని చెప్పడానికే స్వామి. అంతేకాదు సకల దేవతలకు ఉన్నటువంటి వాహనాలు చూడండి. ఒకరికి ఎలుక వాహనం, ఒకరికి మనకు నంది వాహనం, ఒకరికి గరుడ పక్షి వాహనం, ఒకరికి నెమలి వాహనం, ఇట్లా చూసుకుంటూ పోతే ఒకరికి కాకి వాహనం, ఒకరికి ఇట్లా మనం అనేక రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మకరం వాహనం అంటే ఏమిటి అంటే సకల ప్రాణికోటిలో పరమాత్మ శక్తి దాగి ఉన్నది, సకల ప్రాణికోటికి పరమాత్మ అనుగ్రహం ఉన్నది. అంతా అందుకోసమనే ఇక్కడ ఏమంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు. మానవ సేవయే మాధవ సేవ కాదు, సకల ప్రాణి సేవ మాధవ సేవ. ఎందుకంటే తోటి ప్రాణిని కూడా కాపాడడం, తోటి ప్రాణిని కూడా మనం గౌరవించడం అనేటువంటిది ఏది. ఇప్పుడు అన్ని కూడా కొన్ని సంస్థలు వచ్చినాయి, జంతువులకు సంబంధించినటువంటి సంస్థలు. వాటిని హింసిస్తే తీసుకుపోయి మనకేదో శిక్ష విధించేటువంటి సందర్భం కూడా వచ్చింది. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, పరమాత్మ వేదంలో చూయించాడు. మనకు గోవును ఏ విధంగా ఆదరించాలి, మనం గోవును ఏ విధంగా పూజించాలి. ఎందుకు గోవును పూజించడం అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి మనం తినేటువంటి తిండి ఏదైతే ఉందో అదంతా కూడా గోవు ద్వారా, గోవు సృష్టించినటువంటి ఆ నందీశ్వరుడి ఎద్దుల ద్వారా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రతీది కూడా దైవస్వరూపంగా భావిస్తూ ఈ పుష్కరాల్లో మనమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణికోటి సమాజం అంతా కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకోవడంలోనే ఈ పుష్కర స్నానంలో ఆంతర్యం దాగి ఉన్నటువంటిది. కనుక ఇటువంటి ఒక చూడండి ఎంత అద్భుతమైనటువంటిది. ఇక్కడ భద్రాచలం నుండి చూస్తూ ఉన్నాము. ఇక్కడ తెలంగాణలోని భద్రాచలం ఆ రాముని యొక్క సన్నిధి, ఆ రామచంద్రస్వామి సన్నిధిలో గోదావరి తరిస్తూ ప్రవహిస్తూ ఉంది. అటువంటి ఆ గోదావరిని చూస్తూ ఉన్నాము. రాజమహేంద్రవరము వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే. రాజమహేంద్రుడు ఒక మహానుభావుడు చెప్పినట్లుగా ఆ సాక్షాత్తు స్వర్గంలాగా కనబడుతుంది. అమరధామము అంటే స్వర్గం. స్వర్గంలో ఏముంటుందయ్యా అంటే ఆనందం ఉంటుంది. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యే వకల్ విమాని భూతాని జాయంతి ఆనందే నజాతాని జీవన్
సంతి. మనిషికి ఎన్ని ఉన్నా కూడా ఉండవలసింది ఏమిటయ్యా అంటే ఐశ్వర్యంతో డబ్బుతోటి పూర్తి మనకు పరిపూర్ణత్వం ఉండదు, ఒక ఆరోగ్యంతో పరిపూర్ణత్వం రాదు, ఒక అధికారంతో పరిపూర్ణత్వం రాదు, ఒక మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఒక్కదానితో రాదు. వాటితో కావలసింది ఏమిటయ్యా అంటే ఆనందము. ఆనందం అనేటువంటిది కనుక లేకపోతే అది మన జీవితానికే వృధా. అందుకోసమనే ఆనందం కలగాలంటే భగవత్ ఆరాధన చెయ్యాలి. భగవత్ స్వరూపంగా ఏదైతే మనకు శాస్త్రం చెబుతూ ఉన్నదో, ఎక్కడో ఏ మూలనో ఏ చిన్న పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్లము వ్యయ ప్రయాసల కోర్చి బస్సు దొరికిందో లేదో, సీటు దొరికిందో లేదో, ఎక్కడ కూర్చున్నామో తెలియదో, మన పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు, అంతటి యొక్క స్థితిని కూడా మనం దాటవేసుకుంటూ ఈ యొక్క గోదావరమ్మ ఒడిలోకి మనం చేరుకున్నాము. ఎందుకోసమోనంటే మనమంతా క్షేమంగా ఉండాలి. మనకు ఆధారమైనటువంటి జీవ ఆధారమైనటువంటి నీటికి ఆ నీటి ఎవరు? గోదావరి మాత, ఆ నారాయణ స్వరూపము. కనుక ఆ గోదావరికి కృతజ్ఞతలు తెలుపడమే ఈ పుష్కర స్నానము. ఎందుకంటే రోజు మనం నీరు సేవిస్తున్నాం. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం అన్నట్లుగా ఆకాశం నుండి పడ్డటువంటి ప్రతి చుక్క ఏ విధంగానైతే చిన్న కాలువల నుండి, పెద్ద కాలువల నుండి, ఉపనదుల నుండి, నదుల నుండి ఆ సముద్రానికి చేరుతుందో అలాగే మనం త్రాగేటువంటి నీరు కూడా ఆ గోదావరి మాత వల్ల వచ్చింది, ఆ నారాయణ స్వరూపంగా వచ్చింది. మనకు ప్రాణాధారమైనది. నీరు గనుక ఎవరైతే స్వీకరించరో, నీరును ఎవరైతే స్వీకరించినటువంటి వాళ్ళు ఒకరోజు 2 రోజుల్లో వారి యొక్క విగత జీవులైపోతారు. అంటే అర్థమేమిటి? మనకు అన్నం లేకుండా 4 రోజులు ఉండవచ్చు కానీ నీరు లేకుండా మనం ఉండలేము. కనుకనే ఆ నీటికి కృతజ్ఞతలు చెప్పడం కోసమే, ఆ నీటి ద్వారా మనం అనేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసమే, అఖండమైనటువంటి మనకు ఆనందాన్ని సంపాదించుకోవడమే ఈ పుష్కర స్నానంలోని ఆంతర్యము. కనుకనే ఎవరు పొరుగువారు ఇరుగువారు ఎక్కడి వారైనా కానీ ఇక్కడ కలిసిపోతూ ఆనందంగా ఆ గోదావరమ్మ ఒడిలో గోదావరి దివ్యమైనటువంటి కరుణా కృపా కటాక్ష వీక్షణముల చేత మనం స్నానమాడుతూ మనం ధన్యత్వం చెందుతూ ఉన్నాము. కష్టాలు కోర్చి వస్తూ ఉన్నారు. చూడండి, భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ గోదావరమ్మ కూడా ఆనందిస్తూ ఉంది. ఆహా, నన్ను కృతజ్ఞులుగా, నాకు వీరంతా కూడా కృతజ్ఞులై ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ కాపాడుతాను, మీ క్షేమాన్ని కోరుకుంటాను, ఆ నారాయణ స్వరూపంగా ఉన్నటువంటి మిమ్మల్ని అందరి కూడా మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను. ఈ చాలా మంది కూడా ఈ పుష్కరాలకు మొక్కుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ మొక్కులు తీర్చుకోవడం కోసం వచ్చి అక్కడ గోదావరి మాతకు కూడా తలనీలాలు సమర్పించేటువంటి సాంప్రదాయం మనం చూస్తూ ఉన్నాము. అది గోదావరమ్మ యొక్క గొప్పతనం. ఇక్కడ భద్రాచలము, అక్కడ కొవ్వూరు, రాజమండ్రి, ఈ 3 దృశ్యాలను చూస్తున్నాము. అద్భుతంగా కూడా కనుల పండువగా ఆ జనసంద్రము, ఇటు గోదావరి ఇటు గోదావరి, ఈ 2 కూడా చూస్తూ ఉంటే చాలు మనకు కూడా ఆనందం కలుగుతున్నది. అయ్యయ్యో, మనం కూడా వెళ్ళి స్నానం చేస్తే బాగుండు అని వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్లకు ప్రేరణగా, ఉత్సాహపూర్వకంగా, అద్భుతంగా కూడా ఈ దృశ్యం మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇది ఏమి ఒక భాగ్యము, ఏది ఒక ఆనందము, ఇదే మనకు ఆనందము. ఇటువంటి ఆనందం కలగాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. గోదావరి పుష్కర స్నానమాచరించాలంటే కూడా భగవత్ అనుగ్రహం ఉంటే తప్ప ఇంకొకటి జరగదు. అందుకోసమనే శాస్త్రం చెబుతుంది, తేన వినా తృణమపిన చలతి అంటారు. తేన వాడి యొక్క వినా లేకుండా, తృణం గడ్డి, అపి కూడా నచలతి కదలదు. వాడి అనుగ్రహం లేకుండా, వాడు అంటే ఎవడు? మనను పుట్టించిన వాడు, మనను సంరక్షించేవాడు, మనను అనుక్షణం వెంట కాపాడి రక్షించేటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా ఒక గడ్డిపోచ కూడా కదలదు అనేటువంటి శాస్త్రం యొక్క మార్గంగా ఇక్కడ ఈ గోదావరి జలంలో మనం మన సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా, బంధు సమేతంగా, మిత్ర సమేతంగా మనం ఇక్కడ పాల్గొనాలి
అంటే మన యొక్క పూర్వజన్మ సుకృతము తప్ప మరొక్కటి కాదు. ఈ జనాన్ని చూస్తుంటే చాలు, ఈ దృశ్యాన్ని చూస్తుంటే చాలు మనకు ఆనందం కలుగుతుంది. ఎటువంటి మొండి వాళ్లకైనా, వెళ్ళకూడను అనుకున్నటువంటి వాళ్లకైనా ఈ దృశ్యం చూడగానే హృదయం ద్రవించిపోయి, అయ్యయ్యో నేను మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఎలా ఉంటుందో తెలియదు, ఈ రోజు వెళ్ళి నేను ఆ గోదావరమ్మ ఒడిలో నేను స్నానమాడి వస్తాను, గోదావరమ్మ అనుగ్రహాన్ని పొంది వస్తాను అనుకోనటువంటి ఏ భక్తుడుంటాడు? ఇది దైవంలో ఉన్నటువంటి, దైవత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. భద్రాచలంలో చూడండి, ఆ భద్రుడు కొండ మీద, భద్ర అచలం మీద, భద్రుని కొండ మీద నిలవైనటువంటి ఆ సీతారామచంద్రస్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఆ గోదావరమ్మ కూడా ఎప్పుడు కూడా గలగల 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 పారుతూ, ఓ స్వామి నేను ఇక్కడే ఉన్నాను, నన్ను కూడా అనుగ్రహించవయ్యా అన్నట్లుగా ఆ గోదావరమ్మ ఎప్పుడు రామచంద్రస్వామిని కీర్తిస్తూ ఉంటుందట. అంతా రామమయం అన్నట్లుగా ఈరోజు ఆ గోదావరమ్మకు కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ఆ భక్త జన సందోహము ఆనంద పరవశులై సతీ సమేతంగా, బంధు సమేతంగా వచ్చారు. ఇక్కడ రాజమండ్రి అద్భుతమైనటువంటి చూడండి, ఇటు గోదావరి కనబడుతున్నది, ఇటు జనగోదావరి కనబడుతున్నది. అంటే వారి హృదయాల్లో కూడా అద్భుతమైనటువంటి యొక్క భక్తి పారవశ్యము తప్ప మరొక్కటి కాదు. మనం స్నానమాడుతూ ఉన్నటువంటి ఆ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ముగ్గురికి మనం రుణపడి ఉంటాము. మన ఈ జన్మ వైదిక సాంప్రదాయం ప్రకారంగా, ఈ వేద సాంప్రదాయం ప్రకారంగా ముగ్గురికి రుణాలు తీర్చుకోవాలి. అది ఏమిటి రుణము అంటే, ఒకటి దేవ రుణం, రెండవది గురు రుణం, అదాన్నే ఋషి రుణం అని కూడా అంటారు, మూడవది పితృ రుణం. మరి దేవరుణం అయితే స్వామికి ఆరాధన చేస్తే తీరుతుంది, మొక్కులు సమర్పిస్తే తీరుతుంది. మరి ఋషి రుణం సేవ చేస్తే, గురు రుణం సేవ చేస్తే తీరుతుంది. మరి పితృరుణం కేవలం దానం చేస్తేనే తీరుతుంది తప్ప మరొక్కటి చేస్తే తీరదు. కనుకనే ఇటువంటి పుష్కరాల సమయంలో ఆ పెద్దలందరికీ కూడా, ఇటు తల్లి వైపు వాళ్ళు కావచ్చు, తండ్రి వైపు వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా ఇక్కడ పిండ ప్రదానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పిండ ప్రదానం చేయడంలో కొంతమంది దీనికి అంటారు, ఏమిటయ్యా ఈ యొక్క క్రియ, దీనివల్ల వాళ్ళకి ఎలా తృప్తి కలుగుతుంది అనంటే, ఈ పిండము అనేటువంటిది ఏదైతే ఉందో పరిపూర్ణత్వము. పిండము ఏ రూపంలో ఉంటుంది? ఆ గుండ్రగా ఉంటుంది పరిపూర్ణత్వము. అంటే ఎవరి గురించి అయితే మనం తలుచుకుంటూ ఉంటున్నామో వాళ్లకు పరిపూర్ణమైనటువంటి కృతజ్ఞులమై మనం ఉన్నాము, మేము మీకోసం ఉన్నాము, మీ పరంపరను కొనసాగిస్తాము అని చెప్పడం కోసం వాళ్లకు కృతజ్ఞత పూర్వకంగా మనకి భౌతికంగా చేసేటువంటి క్రియ. ఇక వైదిక క్రియ ఏమిటంటే, ఎవరైతే పాపకర్మలు చేసి విముక్తంగాక పితృలోకంలో ఉంటారో, మనం ఏ కార్యం చేస్తున్నప్పటికీ కూడా మన వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పితృలోకం నుండి విముక్తయి మోక్షానికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి తన వంశీకులు మాత్రమే చేయగలిగినటువంటి క్రియకు వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు. కనుక వాళ్ళు చూస్తూ ఉంటూ ఉంటారు. మరి ఇటువంటి ఒక పుష్కరాల సమయంలో 12 సంవత్సరాలకు వచ్చేటువంటి పుష్కర సమయం, ఇది మహాపుష్కర సమయంలో ఆ పెద్దలకు గనక పిండ ప్రదానం చేసినట్టయితే వాళ్ళంతా ఆనందిస్తారు. మనం చేసేటువంటి ఈ పితృతర్పణం వలన ఆ పితృలోకానికంతటికీ కూడా వాళ్ళు పాప విముక్తులై మోక్షానికి చేరుతూ ఈ పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలంతా కూడా, ఓ నా వంశీకులారా, నా కుటుంబానికి చెందినటువంటి వాళ్ళారా, మీరు వర్ధదాం అభివర్ధదాం, పిల్లా పాపలతో నా వంశాన్ని అభివృద్ధి చెందించుదురుగాక అని వాళ్లకు ఆశీర్వదిస్తూ వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోతారు. కనుక ఇది మహత్తరమైనటువంటిది. పితృసేవ, పితృ రుణం తీర్చుకోవడం కోసం ఈ పుష్కరాలు అద్భుతమైనటువంటి సాధనము. ఎందుకంటే ఇటువంటి అవకాశం మామూలుగా మనం గయా వెళతాము, మనం అక్కడికి హరిద్వార్ వెళతాము, కాశీ వెళతాము, గంగా నదిలో మిగతా నదుల్లో కూడా మనం పిండ ప్రదానం చేస్తూ ఉంటాము. కానీ
ఈ పుష్కరానికి ఆ పుష్కరుడు చేరినటువంటి సమయం. ఆ పుష్కరుడు వచ్చాడంటే ఈ యొక్క సంవత్సరానికి ఆ పుష్కరుడు ఈ గోదావరికి చేరుకున్నాడు. ఈ గోదావరికి చేరుకున్నాడు అంటే 33 కోట్లు 33 కోట్లు అంటే 33 కోట్లు 33 వర్గాల దేవతలంతా కూడా ఈ యొక్క నదిలో ప్రవేశిస్తారు. ఎప్పుడైతే చూడండి, మనకు మామూలుగా ఉన్నటువంటి ఓ చిన్న అధికారిని కలవాలంటే మన కష్టం కలుగుతుంది. ఆ అధికారితో పాటు ఇక్కడ మనకు మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, అందరూ ఆఫీసర్లు కూడా ఎట్లయితే మనకు ఒక్క చోట కలిస్తే మనం ఎంత అనుకున్నటువంటి సులభంగా కలుగుతుందో, అలాంటిది ఈ పుష్కరుడు ఈ గోదావరిలో గురువు సింహరాశిలోకి ప్రవేశించేటువంటి సమయంతో ఈ పుష్కరుడు గోదావరిలోకి చేరగానే సకల దేవతలంతా కూడా ఇక్కడ ఉంటారు. ఎప్పుడైతే సకల దేవతలు ఇక్కడికి వస్తారో మనం చేసినటువంటి ప్రతి పని సత్ఫలమవుతుంది. మనం చేసిన స్నానం పవిత్రమవుతుంది. సకల పాపాలు నిర్మూలనమవుతాయి. మనోబలం కలుగుతుంది. ఆత్మస్థైర్యం కలుగుతుంది. గ్రహదోషం తొలగిపోతుంది. మనకున్నటువంటి అంతరాంతరాలలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ పరమాత్మ అనుగ్రహం, గోదావరి మాత అనుగ్రహంతో మనకు ఈ పుష్కర స్నానంతో ఇన్ని ఫలితాలు కూడా వస్తాయి. అంతేకాదు, ఎందుకంటే అందరూ అంటారు ఈ పుష్కరాల సమయంలో పెళ్లిళ్ళు చేయకూడదు, శుభకార్యాలు చేయకూడదు. ఎందుకు అంటారు అనంటే, మరి ఏదైనా చేస్తే గోదావరి తీరంలో జియర్ స్వామి లాంటి వాళ్ళు, మన శంకరాచార్యులు లాంటి వాళ్ళు కూడా ఈ గోదావరి తీరంలో యజ్ఞాది కర్మలు చేస్తూ ఉన్నారు. దాన్ని బ్రహ్మయజ్ఞం అని అంటారు. మనం ఇంట్లో చేసుకుంటే మన సత్యనారాయణ వ్రతమో, వివాహమో, గృహప్రవేశమో ఇవన్నీ చేసుకుంటే ఏం కావాలి? మొట్టమొదలు ఆపోజిష్ఠామజోభవస్థాన భూర్జేత దాతనక వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం, ఇంద్రుని ఆవాహన చేస్తాం, గణపతిని ఆవాహన చేస్తాం, నారాయణుని ఆవాహన చేస్తాం. ఇలా మనం చేసే ప్రతిదానికి సకల దేవతల్ని ఆవాహన చేస్తాం. మరి ఈ దేవతలంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అంటే పుష్కరంలో ఉన్నారు, పుష్కరునిలో ఉన్నారు, గోదావరిలో ఉన్నారు. కనుక వాళ్ళంతా సంవత్సరం వరకు వాళ్ళు అడుగు బయట పెట్టరు. ఈ ప్రాంతీయులంతా కూడా పుష్కరాలకు కృతజ్ఞులై ఉండడం కోసం, నదికి కృతజ్ఞులై ఉండడం కోసం, నీటికి కృతజ్ఞులై ఉండడం కోసం మాత్రమే ఈ యొక్క కర్మలను మనం చేయకూడదని చెప్పడం జరుగుతున్నది. ఇది భౌతికంగా. రెండవది, సకల దేవతలు అక్కడ ఉంటారు కనుక మనం ఆవాహన చేసినటువంటి ఆ సమయంలో దేవతలు కూడా రావడానికి వెనుక ముందు చేస్తూ ఉంటారు. కనుక వివాహాదులు మనం వ్యక్తిగతంగా ఆనందాన్ని పొందడం కోసం గాని, మన వ్యక్తిగతమైనటువంటి కుటుంబగతమైన ఈ ఉత్సవాలు చేసుకోకూడదు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. కారణం సకల దేవతలంతా కూడా ఈ నదిలో చేరి ఉన్నారు కనుక అది అందుకోసమనే ఆ నది దగ్గరికే మనం వెళ్ళడం, అక్కడే యజ్ఞం చేయడం, అక్కడే తర్పణం చేయడం, అక్కడే ధ్యానం చేయడం, అక్కడే దానం చేయడం, అన్నీ కూడా అక్కడే చేయడం జరుగుతూ ఉంటే ఆ దేవతలంతా ఆనందిస్తారు. ఎందుకంటే మనం వరుణాయ నమః వరుణమావాహయామి అని మనం ఎక్కడ కూర్చొని ఉన్నా, ఏ అడవిలో కూర్చొని ఉన్నా, ఏ ఇంట్లో కూర్చొని ఉన్నా వరుణమావాహయామి అనగానే ఆ వరుణదేవుడు వచ్చి ఆ నీటిలో ప్రవేశిస్తాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆ వరుణదేవుడు అనుకుంటాడు, అబ్బా నా కోసమంతా వీళ్ళు వచ్చారు కదా, వీళ్లకు నేను ఇక్కడికి నుంచే క్షేమం చేస్తాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ దాగి ఉన్నది, కృతజ్ఞత దాగి ఉన్నది. కనుకనే ఈ పుష్కరాలు మహాపుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ జన సముద్రమంతా కూడా భక్తి పారవశ్యంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క తను గాని తన ఇతరులు గాని అందరూ కూడా పునీతులు కావడం కోసం ప్రతి ఒక్కటి కూడా మన వేద సాంప్రదాయం చెప్పినటువంటి ప్రతి అణువణువు అడుగు అడుగు కూడా ఒక క్రియ దానికి దాగి ఉన్నది, దానికి ఒక శాస్త్రము దాగి ఉన్నది, దానికి ఒక గౌరవాన్ని ఆపాదింపబడి ఉన్నది. కనుకనే మనం వేరే రకంగా ఆలోచించకుండా ఆ సకల దేవతలందరికీ, పుష్కరునికి, ఆ యొక్క నదీమాతకు, గోదావరి మాతకు మనం బద్ధాంజలులవి అంటే కృతజ్ఞతులమై ఉండడం వల్ల మనం ఆనందాన్ని అధికం చేసుకోగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. కనుక ఇటువంటి స్థితి
మళ్ళీ మళ్ళీ మనకు రాదు. మళ్ళీ రానటువంటి రోజులు ఈ పుష్కరములు. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత ఆ సింహ గురువు, సింహానికి గురువు రావాలి. గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే అద్భుతమైనటువంటి ఒక సంతానాన్ని ప్రసాదించేటువంటి వాడు. గురువు సంతానకారకుడు, ఆలోచనాకారకుడు. గురువు యొక్క బలం ఉంటే విద్వత్తు ముఖంలో వాళ్లకు ప్రతిబింబిస్తూ ఉంటుంది. సాక్షాత్తు బుద్ధిలో బృహస్పతి అంటారు, వాచస్పతి అని అంటారు. అర్థమేమిటి అంటే గురువు యొక్క గొప్పతనం అది. గురువు ఎక్కడ ఉంటే అక్కడ విద్యావంతులవుతారు, సంతానవంతులవుతారు. ఆ సంతానం కూడా సత్సంతానముగా అవుతుంది. కనుక ఎవరికైతే సంతానం లేకుండా ఉంటుందో, వాళ్లకు సంతాన నష్టం జరుగుతూ ఉంటుందో, ఒక్కసారి ఆ బృహస్పతిని తలుచుకొని గోదావరి మాత ఒడిలో ఒక్కసారి మనం పుష్కర స్నానం సతీ సమేతంగా గనక ఆ సంతానం లేని వాళ్ళు గనక చేస్తే అద్భుతమైనటువంటి సంతానం కలుగుతుంది. సంతాన దోషం తొలగిపోతుంది. కనుకనే ఈ స్నానం చేస్తూ సూర్య తర్పణం వదులుతూ, పెద్దలకు తర్పణం వదులుతూ మనం ఈ చేసేటువంటి స్నానం వలన ఆ గ్రహ అయినటువంటి యొక్క బృహస్పతికి అలాగే పరమాత్మకు కూడా సంతసించి సంతానాన్ని ప్రసాదిస్తారు. అంతేకాదు ఎవరైతే అన్ని పరీక్షల్లో అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారో, తప్పుతూ ఉంటారో, వాళ్లకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఎవరికైతే ఉండదో వాళ్ళు కూడా తర్పణం వదిలి ఈ యొక్క పుష్కర స్నానం గనక చేస్తే ఆ బృహస్పతి అనుగ్రహం వలన, ఎందుకంటే సింహంలో ఉన్నటువంటి గురువు చాలా గొప్పనైనటువంటి శక్తి కలిగి కనుక అద్భుతంగా ఆ శక్తి, అమోఘమైనటువంటి శక్తిని బుద్ధిలో బృహస్పతి అని అంటారు. అటువంటి జ్ఞాపక శక్తిని కోల్పోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఆ జ్ఞాపక శక్తితో అద్భుతమైనటువంటి యొక్క విద్యను ఆర్జించగలుగుతారు. అనేకమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలన్నీ కూడా చేసి వాళ్ళు జన్మ ధన్యత అవుతుంది. అంటే ఇక్కడ మనకు జీవించినంత కాలము మనం ఒక యోగ్యంగా అన్ని రకాలైనటువంటి ఆనందంతో ఉండగలుగుతాము. తర్వాత పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. చూడండి, జన సందోహమంతా కూడా ఆ పుష్కరుణ్ణిలో లీనమవ్వడం కోసం, ఆ పుష్కరుని అనుగ్రహం కలగడం కోసం, ఆ గోదావరి మాత అనుగ్రహం కోసం ఒక్కొక్కరు కూడా ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఏమి అవకాశమో చూడండి. నిన్నటి వరకు లేనటువంటి జనం ఈరోజు ప్రభంజనమై వచ్చినటువంటి వాళ్ళు. కారణమేమిటి అంటే మనందరిలో ఉన్నటువంటి వేద ధర్మబద్ధమైనటువంటి వైదిక సాంప్రదాయం మనలో నరనరాన జీర్ణించుకుపోయింది. మనం ఎన్ని ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ అంతరాంతరాళాలలో గనక లేకపోతే ఎవరు రాలేరే. పక్కన మనకి ఇష్టం లేకపోతే పక్కన ఏ కార్యక్రమం జరుగుతున్నా వెళ్ళము. మనస్సుంటే ఎంత దూరమైనా కూడా వెళ్ళగలుగుతాము. అటువంటి మనస్సే భగవత్ అనుగ్రహము, గోదావరి మాత అనుగ్రహము, ఈ గోదావరి నదీ తల్లి అనుగ్రహము. కనుక ఇటువంటి పుష్కర స్నానం చేద్దాం, పునీతులమవుదాం, మనకున్నటువంటి సకల దోషాలను, పాపాలను నిర్మూలించుకుందాం. ఈ సమాజంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం గౌరవాన్ని పొందుదాం. అది కేవలం భగవంతుని అనుగ్రహం ద్వారా. కొంతమంది అంటారు, ఈ నీటిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా, ఈ నీటిలో స్నానం చేస్తే దోషాలు పోతాయా అని కొంతమంది అంటూ ఉంటారు. మనం చెప్పుకోవచ్చు అనంటే, చూడండి, మనం స్నానం చేస్తే వస్తుందా అనంటే, స్నానం అనేటువంటిది మనస్సుకు సంబంధించినటువంటిది. అంటే మన హృదయంతో గనక ఈ దేహాన్ని మిళితం చేస్తే, ఎప్పుడైతే మనం ఆ మనస్సును కేంద్రీకృతం చేస్తామో అప్పుడు మనకు ఆ ఫలితం వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మీద విరక్తితో ఉండి మనం మందులు వాడినట్టయితే కూడా ఆ డాక్టర్ ఇచ్చినటువంటి యొక్క ఆ ట్రీట్మెంట్, చికిత్స మనకు సత్ఫలితాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుందో, అందుకోసమే వైద్యో నారాయణో హరిహి, వైద్యుడు కూడా ఆ నారాయణ స్వరూపమే అనేటువంటి గౌరవ భావాన్ని ఉంచితే ఆ వైద్యుడిచ్చినటువంటి ఒక చికిత్స మనకు పనికి వస్తుంది, మందు పనికి వస్తుంది. గురువు గారి మీద కనుక విశ్వాసం లేకుండా, ఉపాధ్యాయుని మీద విశ్వాసం లేకుండా నేర్చుకున్నటువంటి విద్యార్థికి ఏదైతే విద్య రాకుండా ఉంటుందో, సత్ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటుందో, అటువంటి స్థితే ఇక్కడ కూడా. మన నీటిలో స్నానం చేయడం అంటే ఏమిటి? మన హృదయాంతరాళాలలో కూడా ఆ యొక్క నీటికి ఉన్నటువంటి గౌరవాన్ని మనం చూపించడం, ఆ నీటి
నీటికి ఎప్పుడైతే నీరు అనేది కాదు, మనకు నీరు, భూమి, గాలి, ఆకాశము ఇవన్నీ కూడా పంచభూతములు. ఆకాశాద్వాయో వాయోరగ్నే అగ్నిరాపః ఆప పృథివీ పృథివ్యోంతరిక్షం. ఇది మనకు వేదం చెబుతున్నది. అంటే ఓ మానవుడా, వీటన్నిటికీ నువ్వు కృతజ్ఞుడవై ఉండు. ఎప్పుడైతే వీటిని సేవిస్తావో, వీటిని వృధా కాకుండా చూస్తావో, వీటిని నిర్లక్ష్యం చేయకుండా చూస్తావో, అప్పటి వరకు నీ అస్తిత్వం అనేది ఉంటుంది. మనకు వ్యాధులు వచ్చినా నీటి ద్వారా వస్తాయి. ఈ ప్రకృతి అంటే ఈ పంచభూతముల యొక్క కలయిక. మన దేహం కూడా పంచభూతముల కలయికనే. అందుకోసమనే పూర్వులు ఇప్పుడు వాడేటువంటి సబ్బులు వాడేటువంటి వాళ్ళు కాదు, మట్టిని వాడేటువంటి వారు. ఈ నదీ తీరంలో ఉన్నటువంటి ఓండ్రు మట్టి, సన్నటి మట్టిని తీసుకొని వచ్చి ఆ శరీరానికి వాళ్ళు చక్కగా రుద్దుకుంటే ఆ స్వేదరంధ్రాల్లో చిక్కుకున్నటువంటి మాలిన్యం అంతా కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులయ్యేవాళ్ళు ఈ సబ్బులు ఇప్పుడు వచ్చినటువంటివి. కానీ పూర్వకాలంలో లేవు. అది ఏం వాడేవారు? మరి సుపరిమళంగా ఉండేటువంటిది. కారణం ఏమిటి అంటే ఈ నదీ తీరంలో ప్రవహించేటువంటి మట్టిని తీసుకొని మనం రాస్తూ ఉంటే మన చర్మానికి ఉన్నటువంటి చర్మ రోగాలు, ఇప్పుడు మనం ప్రకృతి చికిత్స చూస్తూనే ఉంటాం. ఎవరికైతే చర్మ రోగాలు ఉన్నటువంటి వాళ్లకు ఈ మట్టి కూడా వస్తుంది. మనకు కొన్ని దుకాణ సముదాయాల్లో లభిస్తుంది. ముల్తానీ మిట్టి అని కొన్ని చెబుతూ ఉంటారు. అలాగే ప్రకృతి చికిత్సాలయంలో కూడా మొత్తం ఆపాదమస్తకము మట్టిని వేసి వాళ్ళు కొంతసేపు ఉంచుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వారి చర్మరోగాలే కాకుండా లోపల ఉన్నటువంటి ఏవైతే కొన్ని వీటికి సంబంధించినటువంటి వ్యాధులున్నాయో అన్నీ కూడా తొలగిపోవడం కోసం. వెనుకటి వాళ్ళకి ఇప్పుడు మనం విన్నటువంటి రోగాలు ఏవి కూడా వెనుకటి వాళ్లకు రాలేదప్పుడు. వాళ్ళు కనీసం ఒక 70, 80, 90 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కారణం ఏమిటి అంటే అన్నీ కృత్రిమమైపోయాయి. కనుకనే ఈ ప్రకృతికి అంటే మనం చేసే ప్రతి క్రియ కూడా సామాన్య జనానికి, కేవలం ఇదొక మతానికి సంబంధించినటువంటిది కాదు, కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది కాదు. మనిషికి అన్నీ అవసరమే. ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు గాలి, నీరు అన్నీ ఏ విధంగానైతే పోషకాలుగా ఉంటాయో ఆ నదీమ తల్లిని కృతజ్ఞతగా మనం స్నానం ఆచరిస్తూ ఉండడం అద్భుతం. ఆ నీటి వల్లనే మనం బ్రతుకుతున్నాము, ఆ నీటి వల్లనే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాము. కనుక ఆ నీటికి, గోదావరి మాతకు కృతజ్ఞులమై మనం ఉండాలి. ఈ పుష్కర స్నానం ఆచరిద్దాం, పునీతులమవుదాం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్ కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మీ స్వరూపమే ఈ నదీ స్వరూపం. లక్ష్మి అంటే ఏమిటంటే ఆనందం.
లక్ష్మి చూస్తే లక్ష్మిలాగా ఉంది అంటాం. లక్ష్మిలాగా ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే పరిపూర్ణంగా ఉండడం, చూస్తే మళ్ళీ ఒక్కసారి తృప్తిగా, గౌరవభావంగా, ఆనందకరంగా, అంటే ఆనందాన్ని కలిగించే విధంగా ఉన్నది అన్నట్టు. కనుక లక్ష్మీ స్వరూపం. అందుకోసమనే లక్ష్మిని స్తోత్రం చేయడం అంటే నారాయణుడికి ఇష్టము. నారాయణుని స్తోత్రం చేస్తే లక్ష్మికి ఇష్టము. మరి ఎక్కడ ఎందుకు లక్ష్మి అంటే క్షీరోదజే, ఆ పాల సముద్రంలో జన్మించిందట. అంటే ఏదైనా సముద్రమైనా పాల సముద్రమైనా అది నీటికి నిలయమైనదే. నీరులో ఉన్నటువంటి గొప్పతనం అది. నీరు అంటే చాలు, మనలో ఉన్నటువంటి వాళ్ళలో నీరంతా పోయిందయ్యా అంటారు. అంటే అర్థమేమిటి? వాడిలో ఉండాల్సినటువంటి యొక్క జీవసత్వాలు ఉడిగిపోయాయి అని అర్థం. కనుక అటువంటి నీటికి నిలయమైనటువంటి ఈ యొక్క గోదావరి నదీమ తల్లికి పుష్కర స్నానం చేయడానికి తండోపతండాలుగా అఖండమైనటువంటి గోదావరిని దర్శించి స్పర్శించి స్నానం చేస్తూ తరించడానికి అశేష జనవాహిని ఆ గోదావరి నదికి ఏతించినటువంటి వాళ్ళైనారు. ఇది మనకు అద్భుతమైనటువంటి ఒక మనకు వైదిక పరంపర. ఎందుకంటే ప్రతి దానిలో కూడా మనం చెప్పుకుంటూ ఉన్నట్లుగా భగవత్ స్మరణ చేస్తూ ఏది చేసినా అది అద్భుతమే. ఎందుకంటే అది పవిత్రమవుతుంది. అందుకోసమనే మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని మనకు ఆ స్వాములు మనకు పూజ చేసే సమయంలో చెబుతూ ఉంటారు. అలాగే మనకు చేసేటువంటి స్నానం కూడా భగవత్ కీర్తన చేస్తూ గనక చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందుకోసమనే త్రికరణ శుద్ధి అంటారు. ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. మనం ఉద్యోగం చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. భోజనం చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. మనం పడుకున్నా త్రికరణ శుద్ధిగానే పడుకోవాలి. అప్పుడేనండి నేను పడుకున్నాను కానీ నాకు నిద్ర పట్టలేదండి అంటారు. అంటే అర్థమేమిటి అంటే మనస వాచ కర్మణ. మనకు కర్మణ పడుకుంటూ ఉన్నాము కానీ వాచా పడుకుంటున్నాం, మనస్సుతో పడుకోవట్లేదు. కనుకనే ఏది చేసినా త్రికరణ శుద్ధితో చేయడం, ఏకాగ్రతాభావంతో చేయడం అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కనుకనే ఈ గోదావరి స్నానము, ఈ పుష్కర స్నానము కూడా మనం క్రియాత్మకంగా స్నానం చేస్తూ వాక్ క్రియగా స్మరణ చేస్తూ మనోక్రియగా మానసిక పలకం మీద ఆ పరమాత్మను, ఆ గోదావరీమాతను, ఆ లక్ష్మీమాతను, ఆ నారాయణుణ్ణి స్మరిస్తూ దర్శిస్తూ చేసినప్పుడు ఇది అమృతమయమవుతుంది. ఆ అమృతమయమైనటువంటి జలం మన శరీరంపై సోకగానే, మన శరీరంపై జాలువారగానే మనలో ఉన్నటువంటి ఒక జాడ్యత్వమంతా తొలగిపోయి, అధైర్యమంతా తొలగిపోయి, అంటే పాపమంతా తొలగిపోయి మనలో దివ్య చైతన్య శక్తి ఆవరిస్తుంది. అద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి మన దృష్టి మారుతుంది, మాట మారుతుంది, తీరు మారుతుంది. మనం గోదావరి పుష్కర స్నానం ఇన్నిటికీ మూలం. కనుకనే మనస్సులో దర్శించండి, వాచా గోవిందేతి సదా స్నానం, గోవింద గోవింద అంటారా, పరమేశ్వర అంటారా, ఏదైనా కావచ్చు అనవచ్చు. కనుకనే ఆ స్మరణ చేస్తూ ఈ స్నానం ఆచరిస్తూ ఉంటే చూసేవాడికి ఆనందము, చేసేవాడికి ఆనందము, పితృదేవతలకు ఆనందము, సకల ముక్కోటి దేవతలకు ఆనందము. వాళ్ళంతా మనను ఆనందంతో ఆశీర్వదిస్తూ ఉంటారు. కనుకనే మనం కీర్తన చేస్తూ ఉందాం, స్మరిస్తూ ఉందాం. ఒక సందర్భంలో నారాయణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడట నారదుడు, స్వామి నీవెక్కడుంటావయ్యా అంటే చెప్పాడట, ఎక్కడైతే నిష్కల్మషంగా స్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడే నేను ఉంటాను. నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను. మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద అని అంటాడు. నా భక్తులు ఎవరైతే ఉన్నారో
ఎలాంటి నా భక్తులను ఎప్పుడు అనబడుతుంది అంటే డాంబికం కోసం అనేటువంటి మాట కాదు, 10 మంది చూడడం కోసం మాట్లాడే మాట కాదు. హృదయపూర్వకంగా హృదయ పద్మంలో ఆ నారాయణుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి నిక్షిప్తం చేసి కూర్చోబెట్టి, ఓ నారాయణ, ఓ పరమేశ్వర, నన్ను అనుగ్రహించవయ్యా అని ఎవరైతే హృదయ పద్మంలో స్వామిని కూర్చోబెట్టి స్మరిస్తూ ఈ క్రియను ఆచరిస్తూ ఉంటారో, ఈ స్నానం ఆచరిస్తూ ఉంటారో, ఈ పుష్కర స్నానం చేస్తూ ఉంటారో, వాళ్లకు సకల పాపములు తొలగిపోవడంలో సందేహం లేదు. భౌతికంగా కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. చాలా మంది అంటారు, చేస్తే ఏం వస్తుందండి, పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏందండి, మాకేం అక్కడికి రాదు కదా పుణ్యం అంటారు. చూడండి, ఈ పుణ్యం అనేటువంటిది కళ్ళ ముందట కనబడేది కాదు. మనం ఇంట్లో ఒక ఇన్వర్టర్ పెట్టుకుంటాము, కరెంటుతో సప్లై చేస్తూ ఇన్వర్టర్తో పెట్టుకుంటాము. అప్పుడు ఆ కరెంటుది ఇన్వర్టర్లో ఎంత స్టోర్ అయింది అని తెలిసేటువంటి స్థితి లేదు, ఎలా అవుతుంది అని తెలిస్తే స్థితి లేదు. అది కేవలం ఆ ఇన్వర్టర్కు మాత్రమే తెలుసు, ఇచ్చే కరెంటుకు మాత్రం తెలుసు. కానీ ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే కరెంటు పోగానే దానంతటదే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది ఇన్వర్టరు, ఆ పవరు. అలాగే మనం ఎప్పుడైతే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతాభావంతో స్వామిని, పరమాత్మను, భగవంతుణ్ణి, అమ్మవారిని, ఆ గోదావరి మాతను స్మరిస్తూ ఈ క్రియను ఆచరిస్తామో, ఇప్పటి పుణ్యం మనకు కష్టకాలం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో మన పెద్దవాళ్ళు అంటారు, అర్రే నిన్నెవరు కాపాడారోనయ్యా, లేకపోతే ఏమైపోతుంటివో, ఏ పెద్దల పుణ్యమోనయ్యా, లేదా ఏ పుణ్యం చేసుకున్నావో, లేకపోతే ఏమైపోతుంటివో, నువ్వేమైపోతుంటివో, నీ పిల్లలు ఏమైపోతుంటారో అంటే. చూడండి, అర్థమేమిటి అంటే ఎప్పుడో మీరు చేసుకున్నటువంటి సంచితార్థం, ఎప్పుడో స్టోర్ చేసుకున్నటువంటి మీ యొక్క పవర్, అది మిమ్మల్ని ఇప్పుడు కాపాడింది. కనుక అందరూ కూడా, భక్త జనమంతా కూడా మనకు ఈ ప్రత్యక్షంగా కనబడదు. కరెంట్ అనేటువంటిది బల్బు పెడితేనే దాని వెలుతురు కనబడుతుంది, తీగలు పుట్టుకుంటే షాక్ కొడతాయి. అలాగే పరమాత్మ శక్తిని ఎవరైతే పరీక్షింపదలిచినరో వాళ్లకు ఓటమి తప్పదు. పరమాత్మను ఎవరైతే అనుగ్రహంతో నావాడు అని ప్రహ్లాదునిలాగా ఎవరైతే దగ్గరికి వచ్చినరో వాళ్ళందరికీ ఆనందం తప్పదు. కనుక ఆ గోదావరి మాతను స్మరిస్తూ ఆ పుష్కర, చూడండి, ఆహా, జనము తన్మయత్వంతో కూర్చొని ఉన్నారు. అక్కడ దేదీప్యమానమైనటువంటి పతాకాలు కూడా చూస్తూ ఉన్నాయి. చూడండి, ఒకే రకంగా లేవు, అనేకమైనటువంటి రకాలుగా ఉన్నాయి. ఇది మనకొక ఉదాహరణ ఏమిటి అంటే, అనేక వర్గాల జనం ఇక్కడికి వచ్చారు. ఒకరుగా ఉండరు, అందరిగా ఉంటారు. కానీ ఎక్కడికి చేరుకున్నారు? గోదావరి తీరానికి, రాజమండ్రి గోదావరి తీరానికి, భద్రాచలం గోదావరి తీరానికి, కొవ్వూరు గోదావరి తీరానికి చేరుకున్నారు అని మనకు చూపించడం కోసమే ఆ పతాకాలన్నీ కూడా దేదీప్యమానంగా మనకు విరాజిల్లుతూ ఉన్నాయి. అలాగే మనుష్యులు కూడా, మనం బయటికి వెళితే ఎంతమందైనా కావచ్చు, ఎన్ని భావాలైనా ఉండవచ్చు, ఒక్కటికి వస్తే మాత్రం మనమంతా ఒకే కులం, భక్త కులం, భాగవత కులం. మనం ఆ గోదావరి మాత ఒడిలో పెరిగేటువంటి వాళ్ళము, నిలిచే వాళ్ళము. మనకున్నటువంటి కష్టాలు చెప్పుకోవడానికి లేదా కష్టాలు తీర్చుకోవడానికి ఆ గోదావరమ్మ ఒడిలోకి మనం చేరుకున్నాము. కనుక అటువంటి ఈ గోదావరి పుష్కరాలు, మహాపుష్కరాలకు తండోపతండాలుగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గోదావరి మాత అనుగ్రహంతో అనేకమైనటువంటి మంచి ఆనందం కలుగుగాక. స్వస్తి.